అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలను కర్నూలు మండలంలోని బి తాండ్రపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న క్రీడా స్కూల్లో విద్యార్థులు యోగా డేను ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం జూలై 21వ తారీఖున క్రీడా స్కూల్ విద్యార్థులకు యోగా యొక్క విశిష్టతను వివరించి, యోగా చేయడం వల్ల కలిగే ఉపయోగాలను విద్యార్థులకు వివరించి, యోగాలో నైపుణ్యం కలిగిన శిక్షకుల చేత తమ విద్యార్థులకు యోగాసనాలు చేయిస్తామని క్రీడా స్కూల్ ప్రిన్సిపల్ శ్రావ్య తెలిపారు. అనంతరం విద్యార్థులచే సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, యోగాసనాలు చేయించారు. ఉంది వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. యోగా జరుపుకోవడం వల్ల లాభాలు ఏంటో ప్రతి ఒక్కరికి మనం చెప్పగలిగితే, ప్రతి ఒక్కరికి తెలియజేయగలిగితే అది ఎంతో లాభదాయకం. ఖచ్చితంగా తెలియజేయాలి. ఇది ఒక్క రోజుకి పరిమితం కాకుండా ప్రతిరోజు చేయాలి. ధన్యవాదాలు. మీ పేరు? శ్రావ్య, క్రీడో ప్రిన్సిపల్. ఓం నమః అండి. 10వ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు అందరికీ. మనం రోజు యోగా చేయమండి. అసలు హిందూ సాంప్రదాయంలో పుట్టడం అంటే పూర్వజన్మ సుకృతం ఉండాలండి. యోగా అంటే ఆ యోగాలో దిగిన వాళ్ళకి ఆ విలువ తెలుస్తుంది. ఆ విలువ తెలియడం కోసమైనా కానీ మన ప్రధాని గారు ఇంటర్నేషనల్ యోగా డే పెట్టి మంచి పని చేశారు. ఎందుకంటే కనీసం సంవత్సరంలో ఒక్కసారైనా 45 మినిట్స్ అయినా చేస్తున్నారు, తెలుసుకుంటున్నారు. లేదంటే మన సంస్కృతము, మన సాంప్రదాయాలు భారతదేశంలో పుట్టి అన్నీ మర్చిపోతున్నాము. అసలు మనం తీసుకొచ్చిందే యోగా అనేదే మన హిందూ సాంప్రదాయం నుంచే వచ్చింది. దాన్ని మర్చిపోతున్నాము. వేరే దేశస్తులు బాగా పాటిస్తున్నారు, కానీ మనం అన్నీ